గణేష్ నిమజ్జనాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం. రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఖైరతాబాద్ గణేశుడి మండప వెల్డింగ్ పనులు చేస్తున్నారు. బడా గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్ తీసుకొచ్చారు అధికారులు. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తామని తెలిపారు అధికారులు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దేశంలోనే ఖైరతాబాద్ బడా గణేశుడికి ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిమజ్జనాల్లో పాల్గొనాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు జరిగే గణపతి నిమజ్జనాల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని తెలిపారు. అన్ని రకాల కార్యక్రమాలకు చారిత్రాత్మకంగా నిర్వాహకులంతా ఎవరైనా భక్తులు మొక్కుకున్నా సర్వేగా సుఖంగా అందరూ బాగుండాలి. పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉపాధి అవకాశాలు అందరికీ కలిగే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా దేవుడు ఆశీర్వదం కావాలని కోరుకుంటాము. గణేశుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రేపు నిమజ్జనాలకు భక్తులంతా సహకరించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు రామచంద్రారావు. మరి ఆ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు నేను భారతీయ జనతా పార్టీ తరఫు వినాయక విసర్జన ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్టీఆర్ మార్గ్లో బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. బాహుబలి క్రేన్కు 300 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుందన్నారు క్రేన్ ఆపరేటర్. విగ్రహం 100 ఫీట్ల ఎత్తున్న ఈ క్రేన్తో నిమజ్జనం చేయవచ్చన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గంటన్నర సమయం పడుతుందన్నారు. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. जब गणेश जी इधर आ जाएंगे तब उसके हिसाब से लेंथ के हिसाब से हम अपना बोम निकालेंगे, तो उसको उठा के विसर्जन करने के टाइम में ओनली 1.5 आवर्स लगेगा. 38 मीटर फुल इसका 80 मीटर है, लेकिन गणपति के लिए हमको 38 मीटर निकालेंगे. 69 फीट 20 मीटर के आसपास रहता है, वही हमारा 38 मीटर बोम निकलेगा जी. రేపు జరగనున్న ఖైరతాబాద్ మహా నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వ శాఖల సమన్వయంతో శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెంబర్ 4 వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. భారీ గణేశుడిని రేపు నిమజ్జనం చేస్తామన్నారు బాహుబలి క్రేన్ ఓనర్. రేపు ఉదయం ఈరోజు అన్ని పనులు సమయంగా కొనసాగినట్లయితే రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మహా శోభాయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజ్దూత్ హోటల్, అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్, లెఫ్ట్ టర్న్, ఆ తర్వాత మనం ఎన్టీఆర్ మార్గులో మహాగణనాథుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనము ముగించడం జరుగుతూ ఉన్నది. Very good in safe zone. We also have to tell you that in the crane we have a computer that will show us how much weight we are lifting, how much is the height. And one more thing, it is a very speciality of this crane. It will also show the wind speed. This crane is brought from Germany. Why? Because this is a very sophisticated crane, having all the safety devices, all the safety features. That is the reason government has asked us to mobilize this crane and execute the job. Tomorrow we are going to carry out this job.
బడా గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తామన్నారు నిర్వాహకులు.